తం దేశికేంద్రం పరమం పవిత్రం విశ్వస్య పాలం మధురం యతీంద్రం హితాయ నృణాం నరమూర్తిమంతం వివేకానందమహం నమామి. పరమ పవిత్రుడు, పుణ్యాత్ముడు, యోగీశ్వరుడు, యతీంద్రుడు, ఆధ్యాత్మిక మార్గదర్శి, ఆరాధ్య దైవం, జగద్రక్షకుడు, జగత్తుకే హితాన్ని చేకూర్చడం కోసం మానవ రూపం దాల్చి వచ్చిన మహితాత్ముడైన శ్రీ స్వామి వివేకానందకి నమస్కరిస్తున్నాను. మూర్తమహేశ్వరం ఉజ్వల భాస్కరం ఇష్టమమర నరవంధ్యం వందే వేదతనం ఉజ్జితగర్హిత కామకాంచన బంధనం. సూర్యుల్లా ప్రకాశవంతమైనవాడు, మానవులు మరియు దేవతలచే పూజలందుకున్నవాడు, వేదస్వరూపుడు, శివావతారుడు, కామకాంచన బంధముక్తుడు అయిన స్వామి వివేకానందకు శిరస్సు వంచి ప్రణతులు అర్పిస్తున్నాను. 1902 జూన్ మాసాంతాన ఒకరోజు స్వామీజీ శిష్యుడైన శుద్ధానందని పిలిచి పంచాంగం తీసుకురమ్మన్నారు. దేనికో ముహూర్తం చూస్తున్నట్లుగా ఆయన పంచాంగాన్ని తిరగేశారు. దేనికోసం చూస్తున్నారో ఎవరికీ అర్థం కాలేదు. ఆయన నిర్ణయించిన రోజు జూలై 4వ తేదీ, జగజ్జననికి శుభమైన శుక్రవారం. యోగులు సామాన్యంగా ఉత్తరాయణ కాలంలో దేహత్యాగం చేస్తారు. జూలై 2వ వారం నుంచి దక్షిణాయనం రావడం వలన దానికి ముందుగా ఒకరోజు ఆయన నిర్ణయించుకున్నారో ఏమో మరి. అది 1902 జూలై 1వ తేదీ. స్వామీజీ గంగా తీరంలో శిష్యుడైన ప్రేమానందతో కలిసి పచారులు చేస్తున్నారు. హఠాత్తుగా ప్రేమానందకు గంగా తీరంలో ఒక స్థలాన్ని చూపించారు. తర్వాత నెమ్మదిగా ఇలా అన్నారు, నేను దేహం త్యజించాక నన్ను అక్కడ దహనం చేయండి అన్నారు. అది జూలై 2వ తేదీ, ఏకాదశి. ఆ రోజు స్వామీజీ ఉపవాసం చేశారు. కానీ ఆ రోజు ఉదయం అక్కడికి వచ్చిన నివేదితకు మాత్రం భోజనంలో అన్ని వంటకాలు తానే స్వయంగా వడ్డించారు. ఆమె తింటున్నప్పుడు పక్కనే కూర్చొని సరదాగా మాట్లాడారు. భోజనం తిన్న తర్వాత ఆమె చేతులు కడుక్కోవడానికి ఆయనే నీళ్లు పోశారు. తుండుగుడ్డు తామె చేతులు తుడిచారు. స్వామీజీ, ఇవన్నీ నేను కదా మీకు చేయాలి, మీరు నాకు చేయడమా అని నివేదిత అడిగితే, ఎందుకు, యేసుక్రీస్తు తమ శిష్యుల కాళ్ళను కడిగారు కదా అని మృదుస్వరంతో చెప్పారు. అదే ఆయన చివరి రోజు అని అప్పుడు నివేదితకు అర్థం కాలేదు. అది జూలై 4వ తేదీ శుక్రవారం. అన్ని రోజుల్లో ఆ రోజు ఉదయించింది. కానీ దాని గర్భంలో ఎంత శోకం దాగుందో ఎవరికీ తెలియదు. అలవాటు ప్రకారం వేకోజామున 3 గంటలకు స్వామీజీ లేచారు. ఆ సమయంలో తమ సోదర సన్యాసులతో పాత రోజుల గురించి ముచ్చటించారు. ఉదయం 8:30 గంటలైంది. స్వామీజీ పూజా మందిరంలోకి వెళ్ళి అక్కడ ధ్యాన నిమగ్నులయ్యారు. 9:30 గంటల సమయంలో శిష్యుడైన ప్రేమానందనించి పూజ నిమిత్తం అక్కడికి వచ్చారు. 11 గంటల దాకా మూసి ఉన్న గదిలో స్వామీజీ ధ్యాన నిమగ్నులై ఉండిపోయారు. ఆ తర్వాత తలుపు తెరుచుకుని బయటకు వచ్చిన స్వామీజీ ఎంతో ఆనందంగా కనిపించారు. కాళీమాత మీద ఒక అందమైన పాట పాడుకుంటూ మెట్ల గుండా కిందకి దిగారు. ఏదో సుదూర ప్రాంతాన సంచరిస్తున్నట్లుగా ఆయన కానవచ్చారు. కిందికి వచ్చిన ఆయన అలవాటు ప్రకారం కూర్చుని మామిడి చెట్టు కింద పచారులు చేశారు. పక్కనే ప్రేమానంద ఉన్నారనే స్పృహ లేకుండా ఆయన ఇలా అన్నారు, ఈ వివేకానంద ఏం చేశాడో ఎవరికి తెలుసు. బహుశా మరో వివేకానంద ఉండి ఉంటే అతడు అర్థం చేసుకుని ఉండేవాడు. అయితే ఏంటి, కాలక్రమంలో ఎందరెందరో వివేకానందలు ఉద్భవించనున్నారు కదా అని వివేకానంద అంటున్నగా ప్రేమానంద మాటలు విని ఆశ్చర్యచకితుడయ్యారు. అది మధ్యాహ్న సమయం. సామాన్యంగా మధ్యాహ్న భోజనం స్వామీజీ తమ గదిలోనే తినేవారు. కానీ ఆ రోజు మాత్రం అందరితో కలిసి భుజించారు. భుజిస్తున్నప్పుడు ఎంతో సరదాగా అందరితో మాట్లాడుతూ అందరినీ ఆనందంలో ముంచెత్తారు. సాయంత్రం దాదాపు 4 గంటలప్పుడు కాస్త వేడిగా ఉన్న పాలు, నీళ్లు తాగారు. పెదప ప్రేమానందంతో దాదాపు మైలు దూరం పాటు బేలూరు బజారు వీధిలో ఉన్న దిశలో నడిచారు. సాయంత్రం 5:30 గంటలైంది. ఇద్దరు మఠానికి తిరిగి వచ్చారు. తర్వాత స్వామీజీ ఐరోపా నాగరికత గురించి అందరికీ చెప్పారు. ఆ సమయంలో సాయంత్రం హారతి గంటలు మోగాయి. ప్రేమానంద పూజ చేయడం కోసం వెళ్ళారు. దాదాపు 6:30 గంటలైంది. సాయంత్రం 6:30 గంటల సమయంలో స్వామీజీ తిన్నగా మేడ మీద తమ గదికి వెళ్ళి తమ జపమాల తీసుకురమ్మని అక్కడున్న శిష్యునితో చెప్పారు. ఆ శిష్యుని పిలిచి తనకు కాస్త వేడిగా ఉందని గది కిటికీ తలుపులన్నీ తెరిచి ఉంచమన్నారు. అప్పుడు ఆయన చేతిలో జపమాల ఉంది. తర్వాత ఆయన కాసేపటికి కాస్త నిద్ర పట్టినట్లయింది. స్వామీజీ ఎడంవైపుగా తిరిగి పడుకున్నారు. సమయం గడవసాగింది. ఒకే ఒకసారి తిరిగి కుడివైపు పడుకున్నారు. హఠాత్తుగా ఆయన చేతులు ఒకసారి వణికాయి. కలగన్న పిల్లవాడి మెల్లని స్వరంలో ఏడ్చినట్లుగా స్వామీజీ నుంచి శబ్దం వినవచ్చింది. కాసేపట్లో దీర్ఘంగా శ్వాసించారు. ఆయన తలగడ మీద తల వాలింది. మళ్ళీ ఒకసారి అదేవిధంగా దీర్ఘంగా శ్వాసించారు. తర్వాత అంతా నిశ్శబ్దం. అప్పుడు సమయం దాదాపు 9 గంటలు. స్వామీజీ సమాధిలో నిమగ్నులయ్యారని శిష్యుడు భావించాడు.
అయినప్పటికీ కాస్త ఆందోళనతో కిందకి పరిగెత్తుకొచ్చి అందరికీ చెప్పారు. వెంటనే డాక్టర్ని తీసుకొచ్చారు. డాక్టర్ వచ్చి పరీక్షించి కృత్రిమంగా శ్వాసను మళ్ళీ తెప్పించడానికి ప్రయత్నించాడు, కానీ ప్రయోజనం లేకపోయింది. స్వామీజీ నిష్క్రమించినట్లుగా డాక్టర్ ప్రకటించారు. అప్పుడు సమయం అర్ధరాత్రి 12 గంటలు. స్వామీజీ మరణానికి కారణం గుండెపోటని డాక్టర్లు నిర్ణయించారు. ఇలా భౌతిక కారణాలు ఏమైనప్పటికీ నిజానికి చూస్తే ఆయనది ఇచ్ఛామరణం. అమర్నాథ్ శివుణ్ణి దర్శించి అందుకోసం వరం పొందిన వ్యక్తి కదా ఆయన. తమ నిష్క్రమణ గురించి ఆయన అనేక విషయాలు చూచాయిగా తెలిపే ఉన్నారు. ఆయన సమాధి స్థితిలోనే తమ దేహాన్ని త్యజించారు. అది సాధారణ మరణం కాదు. ఎరుకతోనే ఆయన దేహం నుంచి వెలుపలికి వెళ్ళిపోయారు. మొత్తానికి స్వామీజీ నిష్క్రమించారు. అప్పుడు స్వామీజీ వయస్సు 39 సంవత్సరాల 5 నెలల 24 రోజులు. ఆయన 40వ ఏటిని చూడనే లేదు. చిరిగిన వస్త్రాన్ని తీసి విసిరేసేటట్లుగా నా దేహాన్ని విసిరివేయడం మంచిదని ఒకరోజు నాకు అనిపించవచ్చు. కానీ నేను పనిచేయడం మాత్రం ఆపను. లోకంలోని మనుషులకు ప్రేరణనిస్తూనే ఉంటాను. వారందరూ తాము భగవంతునితో సమైక్యమైనట్లు గ్రహించేదాకా నేను శ్రమిస్తూనే ఉంటాను అని స్వామీజీ అన్నారంటే ఆయన నిజంగా మన మధ్య నుంచి నిష్క్రమిస్తారా? మీరే చెప్పండి. భౌతికంగా నిష్క్రమించిన సూక్ష్మ రూపంలో సదా ఆయన మన సమక్షంలో జీవిస్తూనే ఉంటారు. మనకు సమీపంలో, అతి సమీపంలో సర్వదా స్ఫూర్తిని అందిస్తూనే ఉంటారు. జై స్వామి వివేకానంద మహారాజ్కి జై.